నల్లరేగల్ల నల్లగొండ మట్టి గర్భాన గాదరి మారయ్య సుజాతమ్మకు పుట్టినాడు ఈ పసికూనా. చిన్ననాడే తల్లిదండ్రి నాటెను ఉన్నత విలువలు తనలోన. ఆట పాటల్లోన చదువు సంఖ్యల్లోన నిలిచినాడు మేటి స్థానాన. తలుచుకుంటే దక్కు ఏదైనా తల వంచడులే ఏదేమైనా. వీరుడి చేతుల్లో ఆయుధమంట అన్న ఉద్యమ తెలంగాణ యోధుడు అంట. వీరుడి చేతుల్లో ఆయుధమంట అన్న ఉద్యమ తెలంగాణ యోధుడు అంట. గాదరి కిషోర్ అంటే ఎగసిన కెరటం, కేసీఆర్ బాట నడిచిన పాదం. నికరంగా శ్రమించి చేరెను శిఖరం, వినరానేడు అతని జీవిత కథనం. వీరుడి చేతుల్లో ఆయుధమంట అన్న ఉద్యమ తెలంగాణ యోధుడు అంట. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అనేక దెబ్బలు తిని అనేక కేసులు, వందలాది కేసులు ఎదుర్కొని జైళ్ల పాలై తెలంగాణ ఉద్యమ సాధనలో పనిచేసినటువంటి యువ నాయకులు గాదరి కిషోర్ గారు. ఉన్నత చదువులు చదివాడు, ఉన్నంతలో బాగున్నాడు. అది చాలని కూర్చోక పిడికిలెత్తాడు. వీరుల గాథలు చదివాడు, విజయపు దారులు వెతికాడు. నిరతం నిప్పుతునకయ్యన అడుగులేశాడు. తనకెప్పుడు జనహితమే నడిపెనుగా ముందుకు ఆగునమే. ఉస్మానియాలో ఉదయించి ఉద్యమ సూర్యుడు తెలంగాణ సాధన కోసమే అంకితమయ్యాడు. ఏడాదిన్నాడు ఎన్ని గోసలబడ్డాడు, సైనికుడల్లే అన్నా సమరం చేశాడు. వీరుడి చేతుల్లో నా ఆయుధమయ్యాడు, పోరల ముందుకు నడిపి పోరుల దూకాడు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిస్తూ పోరాటం చేసిన విద్యార్థి నాయకుడు, తుంగతుర్తిని ప్రగతి బాటలో నడిపిస్తున్న యువ నాయకుడు, సోదరుడు, తుంగతుర్తి శాసనసభ్యుడు తమ్ముడు గాదరి కిషోర్ గారికి వేవేల త్యాగాలు ఫలించి తెలంగాణ సిద్ధించే గణ చరితన తన త్యాగపు కథను లిఖించే. తొలిసారి మన సొంత రాజ్యాన అన్నాడుగేసే అతి చిన్న నాయకుడై ఎమ్మెల్యేగా ఎదిగి ఇష్ట సఖిని వరించే. గురుకులమే దిద్దిన గుణగనుడే, జననేతై ఎదిగెను కిషోరుడే. జ్యోతక్క కిరణన్న గుండెల్లో గర్వం నింపాడే, కమలమ్మ చల్లని స్నేహంతో రాజుగా వెలిగాడే. ఇద్దరు కొడుకుల గన్నా బంగారు తండ్రి, నిద్దరలేపే ఉద్యమ పొద్దు పొడుపండి. బడుగుల బతుకుల్లో నా గుడుగవుతాడంట, అందరి దీవెనతో అన్న సల్లగుండాలంట.